హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ రోజు ఈ క్లాస్ ద్వారా రీజనింగ్ క్లాసెస్ లో భాగంగా క్లాక్ రీజనింగ్ కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చిన. సో ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాస్ నచ్చిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. సో క్లాస్ అయితే వినండి ఒకసారి. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ ద అవర్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఎట్ 5:30 అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. ఒక గడియారంలో 5:30 అవుతున్నప్పుడు నిమిషాల ముళ్ళుకి మరియు గంటల ముళ్ళుకి మధ్యన ఉన్నటువంటి కోణం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇటువంటి క్వశ్చన్స్ చాలా సార్లు అడుగుతుంటారు. దానికోసం ఒక ఫార్ములా ఉంటుంది. టీటా ఈక్వల్స్ టు 30h మైనస్ 11/2m విత్ మాడ్. ఈ ఫార్ములా గుర్తించుకోండి కంపల్సరీగా. సో ఇక్కడ హెచ్ అని అంటే అవర్, ఎం అని అంటే మినిట్ అనమాట. సో మనకు కావాల్సినటువంటి దాంట్లో హెచ్ అని అంటే ఇక్కడ 5 అండ్ ఎం అని అంటే 30 అనమాట. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే టీటా ఈక్వల్స్ టు 30 ఇంటూ 5 అడిగాడు కాబట్టి అవర్స్ అంటే 5 ఉంది, మైనస్ 11/2 ఇంటూ ఎం అని అంటే 30 ఉంది, విత్ మాడ్యులస్ చేస్తే 35 జా 150 అవుతుంది, మైనస్ 2 1 జా 2 15 జా క్యాన్సిల్ అయిపోతుంది, 11 15 జా 165 అవుతుంది. విత్ మాడ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. 150 లోంచి 165 తీసేస్తే -15 అవుతుంది, కానీ మాడ్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. సో ఆన్సర్ అనేది 15 degrees అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్. కాబట్టి ఈ ఫార్ములాని గుర్తించుకోండి. థీటా ఈక్వల్స్ టు 30h మైనస్ 11/2m విత్ మాడ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద రిఫ్లెక్స్ యాంగిల్? ఈసారి రిఫ్లెక్స్ యాంగిల్, ఇక్కడ జస్ట్ యాంగిల్ అడిగాడు, ఇక్కడ రిఫ్లెక్స్ యాంగిల్ అడుగుతున్నాడు. బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఎట్ 10:25 అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చిండు. రిఫ్లెక్స్ యాంగిల్ ఏంటి? 10:25 అని చెప్పేసి రెండు ముళ్ళుల మధ్య రిఫ్లెక్స్ యాంగిల్ గురించి అడుగుతున్నాడు. కొన్ని ఆప్షన్స్ ఇచ్చిండు. సో ఫార్ములా అయితే సేమ్ కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. టీటా ఈక్వల్స్ టు 30h మైనస్ 11/2m లో 30h అని అంటే 10 ఉంది కాబట్టి ఇంటూ 10 చేస్తున్నా, మైనస్ 11/2 ఇంటూ ఇక్కడ m అంటే 25 కాబట్టి చేస్తే మనకి ఏమొస్తుంది అని అంటే 30 ఇంటూ 10 అని అంటే 300 అవుతుంది, మైనస్ 1125 275 అవుతుంది, బై 2 ఉంది కాబట్టి దీన్ని 2 తో డివైడ్ చేయండి. అప్పుడు 2 1 జా 2, ఇక్కడ 7 ఉంటుంది, 2 3 జా 6, 1 రిమైండర్ వస్తుంది, 5 కింద దించుకుంటే 2 7 జా 14 అవుతుంది. కాబట్టి రిమైండర్ లో 1 ఉంటుంది. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎట్లా రాయాలంటే ఈ నెంబర్ ఇంటూ ఇది బై ఇది అని రాస్తాం. కాబట్టి దీని విలువ ఏమవుతుందంటే 137 1/2 అవుతుంది అనమాట. కాబట్టి ఈ మొత్తం విలువ 137 1/2 అవుతుంది. రైట్. సో 300 లోంచి 137 హాఫ్ తీసేస్తే ఏమవుతుంది? 162 హాఫ్ అనేది వస్తుంది అనమాట. సో 162 హాఫ్ డిగ్రీస్ అనేది ఆన్సర్ వస్తుంది. కొందరు ఇప్పుడు బ్లండర్ మిస్టేక్ ఏం చేస్తారంటే, మనం టీటా ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఇదే ఆన్సర్ అని చెప్పేసి ఆప్షన్ లో ఆన్సర్ కూడా ఉంటుంది, టక్కున దాన్ని పెట్టేస్తారు అనమాట. ఇది యాంగిల్ అడగడే, కేవలం యాంగిల్ కాదు, ఇది రిఫ్లెక్స్ యాంగిల్ అడిగాడు. కాబట్టి రిఫ్లెక్స్ యాంగిల్ కావాలని అనుకుంటే 360 degrees లోంచి ఈ ఆన్సర్ ని తీసేయాలి. రిఫ్లెక్స్ యాంగిల్ అనేది 360 degrees మైనస్ వచ్చినటువంటి 162 హాఫ్ డిగ్రీస్ తీసేస్తే అప్పుడు 197 హాఫ్ డిగ్రీ అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ దీన్ని అనుకుని ఇక్కడ 162 పెడితే బ్లండర్ మిస్టేక్ అయిపోతుంది, రాంగ్ ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. అట్ వాట్ టైమ్ బిట్వీన్ 5:30 and 6 విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ బి ఎట్ రైట్ యాంగిల్ అన్నాడు. సో ఇంతకుముందు చెప్పిన నేను ప్రీవియస్ క్లాస్ లో రెండు కోయిన్సైడ్ అయితే 0 degrees ఉంటుంది. రెండు ముళ్ళు ఒకదానిపైన ఒకటి ఉంటే వాటి మధ్య యాంగిల్ 0 ఉంటుంది. కాబట్టి కోయిన్సైడ్ అనొచ్చు, లేకపోతే కొన్నిసార్లు టుగెదర్ అనొచ్చు. కోయిన్సైడ్ ఆర్ టుగెదర్ అని అంటే 0 degrees తీసుకోవాలి. ఒకవేళ రైట్ యాంగిల్ అని అంటే 90 degrees అని తీసుకోవాలి, తెలిసిందే మీకు. అండ్ ఒకవేళ స్ట్రైట్ లైన్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ అని అనుకోండి, 2 hands are ఇన్ స్ట్రైట్ లైన్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అని అంటే మాత్రం 180 degrees తీసుకోవాలన్నమాట స్ట్రైట్ లైన్. ఎందుకంటే రెండు కూడా సర్కిల్ ని హాఫ్ చేసేస్తాయి అనమాట. ఒకటి పైన ఒకటి కింద ఉన్నప్పుడు అవి 2 హాఫ్ చేసేస్తున్నాయి అనమాట. 2 హాఫ్ చేస్తున్నాయంటే 360/2 180. కాబట్టి ఇది స్ట్రైట్ లైన్ అనొచ్చు, లేదా ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ అనొచ్చు. సో ఇట్లా అన్నప్పుడు ఇది గుర్తించుకోండి. నెక్స్ట్ మనల్ని ఇప్పుడు ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు ఏంటంటే రైట్ యాంగిల్ 90 degrees అంటే ఏంటి? పర్పెండిక్యులర్ అనొచ్చు, రైట్ యాంగిల్ అనొచ్చు.
రైట్ యాంగిల్ అన్నాడు. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ ఒక కాన్సెప్ట్ ని గుర్తించుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే గడియారం మొత్తంలో ఇది టైం 5:30 తర్వాత అన్నాడు. 5:30 నుంచి 6 మధ్యన, 5:30 కాదు 5:30 తర్వాత 6 మధ్యలో ఆ రెండింటి మధ్యన కోణం ఎప్పుడు లంబకోణంగా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ 90 డిగ్రీస్ అనేది 5 to 5:30 ఉన్నప్పుడు దాన్ని మనం 5 to 5:30 ఉన్నప్పుడు పాజిటివ్ తీసుకోవాలి. కానీ 5:30 నుంచి 6 అడిగింది కాబట్టి 90 డిగ్రీస్ ని మైనస్ లో తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు సేమ్ ఇంతకుముందు టీటా ఈక్వల్స్ టు 30h మైనస్ 11/2m ఫార్ములా అదే. కానీ ఇక్కడ టీటా విషయానికి వస్తే 5:30 దాటిన తర్వాత ఉంది టైం కాబట్టి మనం ఇక్కడైతే 90 డిగ్రీస్ ని మైనస్ లో తీసుకోవాలి. మైనస్ 90 డిగ్రీస్ దట్ ఈక్వల్స్ టు 30 ఇంటూ ఇక్కడ అవర్ అంటే ఇదే తీసుకోవాలి, ఎందుకంటే 5 తర్వాత కాదు మనకు కావాల్సింది ఫస్ట్ అవర్. ఇలా 2 టైమ్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ అవర్ నే తీసుకోవాలి. సో 5 కాబట్టి 5 తీసుకున్నాం. మైనస్ 11/2 ఎం అనేది ఇది తీసుకోవద్దు, ఇక మనం ఇంతకుముందు తీసుకున్నట్టు ఇది తీసుకోవద్దు, అది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఏ టైం వద్దా అనేది. సో ఎం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇలా చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఇది మైనస్ 90, ఇది 150 మైనస్ 11/2m అవుతుంది. ఈ 150 ఇటు పోతే మైనస్ 150 అవుతుంది. అండ్ మైనస్ 90 మైనస్ 150 అనేది మైనస్ 240 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు మైనస్ 11/2 అవుతుంది ఇంటూ ఎం. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకు కావాల్సింది ఎం కాబట్టి నేను తీసేస్తున్నా. మనకు కావాల్సింది ఎం కాబట్టి ఏం చేస్తాం, 11m ఈక్వల్స్ టు ఈ 2 ఇటు పోతే 2 ఇంటూ 240 అవుతుంది అనమాట. ఓకేనా, 2 ఇంటూ 240 అవుతుంది. తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మనకు ఎంఏ కావాలి కాబట్టి 2 ఇంటూ 240 అంటే ఎంత, 480/11 అవుతుంది అనమాట. 480/11 అవుతుంది అని అంటే ఇప్పుడు దాన్ని డివైడ్ చేసి చూడండి. 480/11 ఎంతలో పోతుంది, 11 4 జా 44 అవుతుంది. ఓకే 440. నెక్స్ట్ ఇక్కడ 440 మిగిలింది కాబట్టి 11 3 జా 33 అవుతుంది. సో ఏం మిగులుతుంది, ఇక్కడ 7 మిగిలింది. సో ఇప్పుడు దీన్ని మిక్సర్ ఫ్రాక్షన్ లో ఎట్లా రాస్తాం మనం అంటే 43 ఇంటూ 7/11 అని రాస్తాం. సో దీని వాల్యూ ఎంత, 43 7/11 అనేది అవుతుంది అనమాట ఎం. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఎంఏ. సో ఇదనమాట. సో ఆప్షన్ ఏముంది ఇక్కడ అంటే 43 7/11, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లా గుర్తించుకోండి. 90 ఎందుకు తీసుకున్నాం మైనస్ 90 అని అంటే 5:30 తర్వాత వచ్చిన టైం కాబట్టి మైనస్ తీసుకుంటాం. ఒకవేళ 5:30 లోపే అడిగినారు అనుకోండి అప్పుడు పాజిటివ్ 90 తీసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఇంకో సింపుల్ ట్రిక్ ఏంటంటే ఆప్షన్స్ ఇట్లా ఇచ్చినప్పుడు ఇదంతా చేయాల్సిన పని కూడా లేదు, ఇదంతా జస్ట్ మీకు కాన్సెప్ట్ కోసం చేసిన. ఇంకో డైరెక్ట్ ఎట్లా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ ఈ లాస్ట్ డిజిట్ ని పైన ఉన్నటువంటి నెంబర్ ని కలిపితే ఎక్కడైతే 10 మల్టిపుల్స్ ఉంటాయో లేదా 10 లాగా ఎట్లా వస్తుందో అదే ఆన్సర్ అనమాట. సో వీటిలో చూడండి 3 and 5 కలిపితే 8 అవుతుంది కాబట్టి 8 అనేది 10 మల్టిపుల్ కాదు. సో ఆప్షన్ ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 3 and 7 ఉంది కలిపితే 10 అవుతుంది కాబట్టి అది 10 మల్టిపుల్ అవుతుంది. అండ్ మిగిలినవి లేవు అట్లా కాబట్టి ఆన్సర్ ఇట్లా అవుతుంది అనమాట. సో సింపుల్ గా ఇట్లా చేయొచ్చు. వేరే ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మీరు డైరెక్ట్ ఆన్సర్ సెకండ్ లో అయిపోతుంది అనమాట. సో ఈ లాస్ట్ డిజిట్ ని పైన ఉన్నటువంటి దాంతో కలిపితే 10 వచ్చింది అనుకోండి అదే ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. అట్ వాట్ టైమ్ బిట్వీన్ 7 and 8 o'clock will the hands of a clock be in the same straight line but not together అన్నాడు. బట్ నాట్ టుగెదర్ అని ఎందుకు మెన్షన్ చేసిందంటే ఈ క్లాక్ లో ఉన్నటువంటి 2 హ్యాండ్స్ అనేవి ఎప్పుడు స్ట్రేట్ లైన్ లో ఉంటాయనంటే ఒకటి ఉన్నప్పుడు కూడా స్ట్రేట్ లైన్ అని అంటాం, రెండు కూడా ఒకే డైరెక్షన్ లో ఉన్నప్పుడు, ఆ పైన కావచ్చు కింద కావచ్చు లేకపోతే నార్త్ ఆర్ సౌత్ ఆర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఎట్లయినా కానీ మనం ఇలా అవి టుగెదర్ లో ఉన్నట్టు. ఆయన అన్నది నాట్ టుగెదర్ అని అంటే ఒకే డైరెక్షన్ లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు కూడా స్ట్రేట్ లైన్ అంటాం కదా. సో ఒక గడియారంలో 2 హ్యాండ్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే వాటి మధ్య యాంగిల్ అనేది 180 డిగ్రీ అని చెప్పేసి అని అంటాం. అంటే ఇది ఈ యాంగిల్ హాఫ్ అనమాట. ఇది మొత్తం సర్కిల్ అవుతుంది, ఇది హాఫ్ అనమాట. మొత్తం అయితే 360 కానీ ఇందులో హాఫ్ అంటున్నామనంటే 180 అవుతుంది అనమాట. సో అట్లా గుర్తించుకోండి. రైట్. ఇప్పుడు 180 వాడాలి అని చెప్పేసి మనకు క్లూ ఇచ్చింది అనమాట అది. సో యాజ్ యూజువల్ గా టీటా ఈక్వల్స్ టు 30h మైనస్ 11/2m. టీటా ఇచ్చింది కదా 180 ఇచ్చిండు. దట్ ఈక్వల్స్ టు 30 ఇంటూ ఫస్ట్ అవర్ తీసుకోవాలి ఫస్ట్ టైం కాబట్టి 11/2 ఇంటూ m. మనం m ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఈ మైనస్ వాల్యూని ఇటు తీసుకురండి, ఇది అటు తీసుకోకండి. అప్పుడు ఏమవుతుంది 11/2m ఈక్వల్స్ టు 30 ఇంటూ 7 210. ఇది అటు పోతే మైనస్ అవుతుంది 180. ఓకేనా. దట్ ఈక్వల్స్ టు 210 లో 180 పోతే 30 అవుతుంది అనమాట. సో 11/2m ఈక్వల్స్ టు 30. మనకు ఎంఏ కావాలి కాబట్టి ఈ 2 అటు పోతే 60/11 కిందకి వచ్చేస్తుంది అనమాట. సో 60/11 అంటే ఏం చేయాలి, 60ని 11 తోని డివైడ్ చేస్తే 11 5 జా 55 అవుతుంది, 5 రిమైండర్ మిగులుతుంది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఎట్లా రాస్తాం, 5 ఇంటూ 5/11, 5 ఇంటూ 5/11
11 అని రాస్తాం. సో ఇది m వాల్యూ అనమాట. కాబట్టి ఆన్సర్ మనకి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇంతకుముందు చెప్పినట్లుగా లాస్ట్ డిజిట్ ప్లస్ పైన ఉన్నటువంటి నెంబర్ ని కలిపితే 10 అయితే ఆన్సర్ అని చెప్పాను కదా. ఇక్కడ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 5 ఇక్కడ 7 ఉంది. 5 and 2 కలిపితే 7 కాబట్టి ఆన్సర్ ఇది కాదు. 5 and 3 కలిపితే 8 కాబట్టి అది ఆన్సర్ కాదు. 10 మల్టిపుల్ లో ఉండాలి. 5 and 5 10 ఇది 10 మల్టిపుల్ కాబట్టి డైరెక్ట్ ఇదంతా చేయకుండా కూడా ఆన్సర్ చేసేయచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. At what time between 9 and 10 will the hands of a clock be coincide or be together అని చెప్పేసి అడుగుతున్నాడు. కోయిన్సైడ్ కలిసి ఉంటాయి, ఒకదానిపైన ఒకటి ఉంటాయి, లేదా టుగెదర్ అని కూడా అంటాం దీన్ని. సో చూడండి, టుగెదర్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి అన్న నేను ఇంతకుముందు చెప్పినటువంటి కండిషన్స్ ప్రకారం అవి వాటి మధ్యన 0 degrees కోణం ఉంటాయి. యాంగిల్ అనేది 0 అయితే అవి కోయిన్సైడ్ లో అవుతాయి అని చెప్పేసి అన్న, ఆర్ టుగెదర్ అని చెప్పేసి అన్నాం. సో టీటా ఈక్వల్స్ టు 0 degrees అని మెన్షన్ చేసిండు. సో మనకు కావాల్సింది ఏంటి? టీటా ఈక్వల్స్ టు 30h మైనస్ 11/2 m లో టీటా ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 0 30 ఇంటూ ఫస్ట్ అవర్ 9 మైనస్ 11/2 ఇంటూ m చేస్తాం. మనకి m కావాలి కాబట్టి ఈ వాల్యూని ఇటు తీసుకొస్తే పాజిటివ్ అయిపోతుంది, మైనస్ ఉన్నటువంటిది. 11/2 m ఈక్వల్స్ టు ఏమవుతుంది? 270 అవుతుంది అనమాట. సో ఇప్పుడు 2 అటు తీసుకపోతే 11m ఈక్వల్స్ ఏమవుతుంది? 2 ఇంటూ 270 540 అవుతుంది అనమాట. సో m ఈక్వల్స్ టు 540/11. ఇప్పుడు 540ని 11తో డివైడ్ చేయండి. 11తో డివైడ్ చేస్తే మనకి 11 4 జా 440 అవుతుంది, 100 మిగులుతుంది. సో 11 9 జా 99 అవుతుంది, రిమైండర్ 1 ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఇంటూ ఇది బై ఇది రాస్తే 49 1/11 అనేది m వాల్యూ అవుతుంది. సో ఆన్సర్ అనేది 49 1/11. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఈ 10 మల్టిపుల్స్ లాస్ట్ డిజిట్ ని దానిపైన ఉన్న దాన్ని కలిపితే 10 మల్టిపుల్ రావాలని చెప్పేసి అన్న, ఇక్కడ రెండింటికి కూడా 10 మల్టిపుల్ ఉంది. సో ఈ టైంలో మాత్రం ఇట్లా చేయాల్సిందే మొత్తం. ఒకవేళ ఒక దానికి మాత్రం ఇట్లా 10 ఉంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. సో 9 + 1 10 అవుతుంది, 8 + 2 అనేది కూడా 10 అవుతుంది. కానీ ఇప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ అయ్యే సందర్భాల్లో మాత్రమే మొత్తం చేయాల్సి ఉంటుంది. ఇలా ఒకటే ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్ ఇదంతా చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.